టెంపుల్కి మనం ఈరోజు అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. మీరు విజిట్ చేశారా స్వర్ణగిరి టెంపుల్? విజిట్ చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు తిరుపతి కూడా విజిట్ చేశారా? నేను ఒక 7 times విజిట్ చేశాను. కానీ స్వర్ణగిరి మాత్రం సేమ్ తిరుపతి లాగానే ఉంది. అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ చెట్లు అడ్డు వస్తున్నాయి, కానీ చెట్లు అడ్డు లేకపోతే మనకి వెంకన్న స్వామి నామాలు కనబడతాయి మనకి. ఓకే, ఆగండి, కాసేపట్లో కనబడబోతున్నాయి. ఇక్కడ దర్శనం కాస్ట్ వచ్చేసి ఒక 2 types ఉంది. అదిగోండి నామాలు కనబడుతున్నాయి. జూమ్ చేస్తాను, ఆగండి, జూమ్ చేశాను. అబ్బా, ఈ గేట్ ఏంటా? ఈ గేట్ ఏదో అడ్డొచ్చేసింది. గేటేనా? దీని గేటే అంటారా? ఏమంటారు నాకు తెలియదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ ప్లీజ్. ఓకే, ఈ ట్రాక్టర్లోంచి నీళ్ళని కారిపోతున్నాయి. అయితే ఇప్పుడు మనకి దర్శనం మాటకు వద్దాం. దర్శనం మాటలో ఫ్రీ దర్శనం ఉంది, 50 rupees దర్శనం ఉంది, 100 rupees దర్శనం ఉంది. ఫ్రీ దర్శనం అనుకోండి ఆగాగి వెళ్తారు. 50 rupees దర్శనం అనుకోండి నడుచుకుంటూ వెళ్తారు. విఐపి సారీ 100 rupees దర్శనం అనుకోండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గుడి దాకా వెళ్ళిపోయి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఫోన్లు మనం గుడిలోకి అలౌ ఉండదు, మనం బయట ఇచ్చేయాలి. బయట అంటే మనం టికెట్స్ తీసుకునే దగ్గర, దర్శనం టికెట్ తీసుకునే దగ్గరే కౌంటర్లో ఇచ్చేయాలి. 15 rupees తీసుకుంటున్నారు పర్ ఈచ్ ఫోన్కి. లేదు మాకు 15 rupeesతో మా ఫోన్ దాచుకోవడం ఇష్టం లేదనుకుంటే మీరు మీ బండిని ఎక్కడైతే పార్క్ చేస్తారో మీ బండిలోనే ఫోన్లు అవన్నీ వదిలేయండి. ఓకే, ఇక్కడైతే మనం దర్శనం టికెట్ అంటున్నానండి, పార్కింగ్ టికెట్ అయితే తీసుకున్నాం. పార్కింగ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 rupees పడింది. మీరందరూ మన ఛానల్ చాలా లోలో ఉంది. లో అంటే లో అంటే 3 subscribers ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఇది చాలా దారుణం అండి. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక 10 subscribe చేయండి. 10 subscribe అంటే ఇది అత్యాసే కానీ ఓకే, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకే, వీళ్ళు ఎవరు అడ్డొచ్చేస్తున్నారు. ఓకే, డోంట్ వరీ. ఇది పార్కింగ్. అబ్బా, గోడ చూడండి ఎంత అందంగా డిజైన్ చేశారో. ఈరోజు అయితే మనం పార్కింగ్ చేయబోతున్నాం. కానీ ఎండ ఉంది ఫ్రెండ్స్, చాలా కాళ్ళు కాలిపోతున్నాయి అంతే. మిట్ట మధ్యాహ్నం వెళ్ళారంటే మీ తోలే అది. ఎందుకంటే కాళ్ళు ఘోరంగా కాలుతలేవు, మామూలు కాలుతలేవు. అమ్మో, దాని మీద దోశ పోస్తే దోశ అయిపోయేటట్టు ఉంది ఫ్రెండ్స్, అంత కాలుతుంది. మరి అంటే ఊహించుకోండి, అంటే ఎండలు అలా ఉన్నాయి, మనం ఏం చేస్తాం. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే కాళ్ళు అయితే కాలేదు, ఎందుకంటే ఇది 10:30 నుంచి 11 అవుతున్నట్టుంది టైం. మెట్ల దాడి టైం చూడలేదు. అక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. అక్కడ ఏముంది మన తిరుపతిలో ఉన్నట్టే మెట్ల దారి. ఇది జస్ట్ ఎన్ని మెట్లు ఉన్నాయో మనకు తెలియదు, మనం కౌంట్ చేయలేదు. ఇది బ్రహ్మరథం, ఇది ఒక ఫౌంటైన్, కానీ రాతితో ఎంత మంచిగా చెక్కారు. ఈ ఆర్టిస్ట్ని మెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, మనం అయితే వెళ్ళిపోయాం. అరే ఏంట్రా పాదాలు చూపి వచ్చేస్తున్నారే. అయ్యో షట్ మ్యాన్. సరే, నేనైతే పాదాలను అయితే మొక్కాను, చాలా రష్లోంచి వెళ్ళి మొక్కాను. ఫోన్ తీసుకెళ్ళే రిస్క్ అయితే నేను చేయలేదు. ఇక్కడ నేనైతే నా సెల్ఫీ ఒకటి తీసుకున్నా. ఓకే, ఎందుకంటే సాహసం చేయలేదు, మళ్ళీ ఫోన్ ఎవరన్నా ఎత్తిపోతారా అని అదో భయం. ఓకే, నేనైతే ఈ మెట్లు ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు. ఇక్కడైతే చాలా అదేంటి దశావతారాల ఫోటోలు ఉన్నాయి. అదంటే మత్స్య, కూర్మ, వారాహ, ఏమేమి మిస్ అయినా కామెంట్ చేయండి. ఇది ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం. ఇది 1 గంట ఫ్రెండ్స్. నేను ఈ గంట దగ్గర వీడియో తీయలేదు, ఎందుకంటే ఈ గంట దగ్గర వీడియో తీసేటప్పుడు నా కాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కూడా వీడియో తీయలేదు, జస్ట్ ఫోటోలే. ఇక్కడ మా డాడీ నేను ఉన్నాం. ఇప్పుడు మీకు నైట్ వ్యూ చూపిస్తున్నాను. వావ్, అసలు ఎంత బాగుంది ఫ్రెండ్ స్వర్ణగిరి నైట్ వ్యూలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.